ఒకసారి సంపద సమకూరిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని పోతాయి. దానికి గొప్ప ఎగ్జాంపుల్ ఇక నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, మా క్లాస్మేట్. ఒకసారి లే, వాడి పేరు జాన్సన్ రాథోడ్, బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్. వాడు నాకు నిజాం కాలేజీలో క్లాస్మేట్. వాడు నాకంటే చిన్నగా కనబడుతుంది, అదే విషయం. కానీ వాడు నా క్లాస్మేట్ నిజాం కాలేజీలో. ఇద్దరం కలిసి డిగ్రీ చదువుకున్నాం. వాడి కులము మతం నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, నాకు కులం మతం గురించి పెద్దగా తెలియదు. వాడు ఈరోజు ఎక్కడున్నాడంటే నాకు ఎప్పుడు కలిసిండంటే ఈ మధ్యనే కలిసిండు. మధ్యలో టచ్లో లేము. ఈ మధ్యన అమెరికా పోతే, ఈ మధ్యన కాదు అంటే ఒక 6 ఏళ్ల కిందట రీకనెక్ట్ అయినాం. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. బ్రహ్మాండంగా ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకున్నాడు. ఇవాళ వాడే ఒక 60-70 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఆల్రెడీ మంచిగానే ఉన్నారు, ఇంకా బాగా చూసుకుంటున్నాడు అనుకోండి. దాంతోపాటు వాడిప్పుడు నేను కూడా సమాజ సేవ చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అవకాశాలు కల్పించుకొని, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోతే ఆకాశమే హద్దుగా ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు. అది బాగా చదువుకొని అమెరికాకు పోయిన ఒక అగ్రకులం వాడు కావచ్చు, లేదా ఒక దళిత సోదరుడు మరి ఇక్కడ చదువుకొని టీ ప్రైడ్ ద్వారా సంపాదించి అమెరికాని శాసించే స్థాయికి చేరుకున్న ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.